మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బత్తిని సోదరులు. అధికారులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నలుమూలల నుంచి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. ప్రత్యేకంగా వారికి షెడ్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1200 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చేప మందు కోసం ప్రత్యేక పాస్లను ఇస్తున్నారు. 36 గంటల పాటు చేప మందు పంపిణీ చేసి ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఈ అంశంపై ఫిషర్మెన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మృగశిర కార్తె రోజు ప్రత్యేకంగా బత్తిని సోదరుల పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇటు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఏదైతే ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ చేప మందు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నాంపల్లి గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఈ పంపిణీ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే బత్తిని సోదరులు ఈ చేప మందు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిన్నటి నుండే కూడా 2000 మంది ఆ షెడ్లలో కూడా ఏదైతే చేరుకునే పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. చెప్పండి, రేపు ఈ చేప మందు కార్యక్రమానికి సంబంధించి ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో భక్తులు వచ్చే ఆలోచన ప్రకారంగానే మేము దాదాపు 2 లక్షల చేపలను సిద్ధం చేశాము ఫిషరీ డిపార్ట్మెంట్ తరఫున. ముఖ్యంగా గత సంవత్సరంలో కేవలం 56,000 మాత్రమే ఆదాయమైన పక్షంలో, కానీ ఈసారి మీరు చూడవచ్చు దాదాపు ఇప్పటికే 70,000 పైచిలకు పాసులు అమ్ముడుపోయినాయి. అంటే ఏ రాష్ట్రాల నుంచి హాజరవుతున్నారు? అయితే ఇప్పటికే నగరానికి కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారని కూడా తెలుస్తుంది కదా, వారికి ఏర్పాట్లు ఏ విధంగా ఆలోచిస్తారు? ముఖ్యంగా రాజస్థాన్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, అత్యధికంగా వచ్చి యూపీ నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు. అక్కడ నుంచి గత 2 రోజుల నుంచే వచ్చి వాళ్ళు ఇక్కడ నివాసం జరిగింది. వారికి అనుకూలంగా ఒక 10-12 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వారికి నివాసం ఇచ్చే యోగ్యం కానివ్వండి, ఆహార పదార్థాలు ఇచ్చే యోగ్యం కానివ్వండి, వాళ్ళు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రతిసారి ఏదైతే ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఆ ఇబ్బందిని ఈసారి అధిగమిస్తాము. ప్రజలకు ఎలాంటి అవసరం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే కార్యక్రమానికి ఎప్పుడు కూడా జరగని విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత తీసుకునే ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ గారు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ అందరూ ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే రేపు జరగబోయే ఈ చేప మందు పంపిణీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, ఎలాంటి ఏదైతే ఇక్కడికి వచ్చే వ్యక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశామని చెప్పేసి కూడా మెట్టు సాయి చెప్తున్నారు. మరొక వైపు రేపు ప్రత్యేక అతిథిగా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్య అతిథులు అందరూ హాజరవుతారని కూడా చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికంటే గత సంవత్సరం జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేకంగా పాసుల మీద టైం కూడా మెన్షన్ చేయడంతో పాటు కూడా వీవీఐపీలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా పాసులు కూడా కేటాయించామని కూడా మెట్టి సాయి చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, గాంధీభవన్ అండి. రేపు మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు బత్తిని సోదరుల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదాన్ని ఉబ్బసం ద్వారా బాధపడే ప్రతి ఒక్క చేప మందు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా 2 లక్షల దాదాపు దేశ నమూనాల నుంచి 2 లక్షల మంది దాదాపుగా ప్రజలు వస్తున్నారు. వారందరికీ తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్ఎంసీ ద్వారా కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా ఫిషరీ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ చేప పిల్ల అందుబాటులో వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది.